హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. చూడండి, ఈమెకి ఇడ్లీ తినిపించేదానికి యనోల దగ్గరికి దూడల దగ్గరికి అస్సలు రామా అంటే చూడండి ఉగ్రహం పట్టిన దేవతలాగా ఇడ్లీ అట్టే నోట పెట్టుకొని నిలబడుకుంటుంది. ఒక్క గంట అయినా మింగనే మింగదు ఫ్రెండ్స్. యనోల దగ్గరికి దూడల దగ్గరికి వీడి దగ్గరికి ఆడ దగ్గరికి ఎత్తుకొచ్చేది అవి పొడుచాయి అవి కుమ్ముతాయి అని చెప్పేసి మళ్ళా గేదెలు చూసినా ఏమన్నా జీవాలు చూస్తే భలే భయం మటుకు అమ్మ తల్లి నాకు భయము అంటుంది. కానీ అలాగే దొడకొచ్చి ఇటుకాడ వాటికాడ తిప్పి తినిపిస్తున్నా ఫ్రెండ్స్. నన్ను అయితే ఎంత ఇబ్బంది పెడుతుందో చూడండి ఈ చిట్టి తల్లి. అమ్మ దెబ్బలు అయితే బాధ ఉంటుంది. ఎవరి చేతులనైతే నా చేతిలో ఎట్టున్నది చూసినారా. ఇప్పటికైనా అంట కారం అంట ఒక్క మిరకాయ కూడా ఎక్కువ పడకూడదు చట్నీలో. కారం సప్పటిగా తినాలంటే మా వాళ్ళు అయితే కాదు. ఒక్క మిరకాయ ఎగస్ట్ వేసినా కూడా ఇంకో కారం చూసినారా. ఈ విధంగా చేస్తుంది ఫ్రెండ్స్. అమ్మ వద్దు స్వామి, ఎంత పనైనా చేయొచ్చు కానీ చిన్నపిల్లలు సాకాలంటే మాత్రం తమాషా కాదు ఫ్రెండ్స్. దానికంటూ ఎంతో ఓపిక ఉండాలి. ఈ పిల్లతోనే నాకైతే టైం సరిపోతుంది. ఒక్కసారి ఉంటుందా ఇంక పోయి స్నానం చేపించి రెడీ చేసి అంగన్వాడీ స్కూల్కి అయితే వదిలిపెట్టాలా. చిన్నపిల్లలు సాకాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఓపిక ఉండాలి, ఆకలి నిద్ర చంపుకోవాలా బిడ్డలు పెరగాలంటే. ఈ పిల్లతోనే నాకైతే సరిపోతుంది. టైంకి తిండిలే, టైంకి నీళ్ళు లేదు. చాక్లెట్లు లాలీపాప్లు అయితే ఫుల్కి ఎత్తది. ఇంకేం తిందు, అన్నం తిందు, ఇడ్లీ తిందు, దోశ తిందు. అవి అయితే పోతాయి బాగా. పదనా చాక్లెట్లు పోతాయి, లాలీపాప్లు పోతాయి. మళ్ళీ ఫ్రూట్స్ తిందు. ఏ పండ్లు దాలిమ గింజలు తప్పితే ఇంకే పండ్లు తిందు సరిగ్గా. అవి నాకు వద్దు అమ్మ, నాకు మాడి పండుగ వస్తుంది పెడితే అమ్మ నాకు వద్దు తల్లి నేను తిన్ను. మాటలు అయితే కోటలు దడతాయి. అమ్మ నాకు చూడు మూతి ఎంత పంగబా. నీళ్ళు తాగేసిన గ్లాసా, చిట్టి గ్లాసు తెచ్చిన నేను. నువ్వు ఈ నీళ్ళే అడుగుతావు ఇడ్లీ తినవని. అందుకే అయిపోతే ఇడ్లీ మింగుతావు కదా. దెబ్బలు పడతాయి నీకు. ఈ మాదిరి అత్తి చేసినావు అనుకో. ఏడిపించా నాన్నమ్మని ఏడిపించా. తినాలి కదా. అంత ఏడిపించి ఏం చేస్తుంది నాన్నమ్మ? ఏం చేస్తా చెప్పు. తింటావా ఏడిపించవా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి చిట్టలకైతే స్నానం చేపిన పోతున్నాను. బాయ్.